కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు సాయం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. బాజాప్తా విభజన చట్టంలోనే పెట్టబడ్డ ప్రకారంగా వాళ్ళు ఇచ్చింది కేవలం 566.14 కోట్లు. అసిస్టెన్స్ టు స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ NDRF 468.20 కోట్లు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ 872 కోట్లు. అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ 205 కోట్లు. మాకు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాట్లో ఎంటర్ అవుతున్నప్పుడు రాష్ట్రాలు నష్టపోయే ట్యాక్స్ని రీపే చేస్తామని చెప్పిన అగ్రిమెంట్లో భాగంగా CST కంపెన్సేషన్ అంటారు దాన్ని. CST జాగాలో వ్యాట్ వచ్చినప్పుడు రాష్ట్రాలు నష్టపోతున్న నష్టపరిహారాన్ని కొంత భాగం చెల్లిస్తామని చెప్పిండ్రు. మాకు 7,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండే ఉమ్మడి రాష్ట్రంలో మా షేర్. దాంట్లో మాకు ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 918 కోట్లు మాత్రమే మాకు రావాల్సింది. దాంట్లో 7,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే 918 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. అంటే ఇదంతా కలిస్తే 36,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అన్ని రూపాల్లో వచ్చిన డబ్బుల విలువ 36,000 కోట్ల రూపాయలు. 36,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 90,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఇలాంటి అవాస్తవాలు ప్రజల్ని తప్పుదో పట్టించే పద్ధతి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి తగదు అని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నా. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలకు కూడా గట్టినే ఉంటాయి. నేను చెప్పింది అన్ని రాష్ట్రాలకు, ఏ రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఇండెక్స్, వాళ్ళ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రాతిపదికన డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొంచెం ఎక్కువ గ్రాంట్స్ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ పరిపాలన సరిగా లేనట్టుగా, రాజకీయ శూన్యత ఉన్నట్టుగా, దాన్ని భర్తీ చేయగలిగే సత్తా మాకే ఉన్నట్టుగా ప్రగల్భాలు పలికిండ్రు. నేను ప్రగల్భాలను ఎందుకంటున్నా అంటే 2 సంవత్సరాల కాలంలో నీ పార్టీ ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రజామోదం పొందిందా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టి కేసీఆర్ గారికి ఆశీర్వదించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు గొప్పగొన్నామని ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికమే కాదు, దేశంలో ఉన్న మేధావి వర్గాలు, దేశంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఇప్పటికి కితాబిచ్చినాయి. నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, అదే భారతీయ జనతా పార్టీలో పరిపాలనలో ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న వాళ్ళేమో తెలంగాణ ప్రభుత్వ పనితీరు బేష్ అంటూ ఉంటే, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి ప్రశంసిస్తూ ఉంటే, స్వయంగా ప్రధానమంత్రి గారే తెలంగాణ రాష్ట్ర పథకాలు గొప్పగా ఉన్నాయి, వాటి దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రవచిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, అదే పార్టీలో ఉన్నటువంటి అమిత్ షా గారి మాట్లాడడం 2 నాలుక దొరలకు నిదర్శనం కాదా అని చెప్పి, మీ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఛాయ్ వాలా ప్రధానమంత్రి గల్లీకి చెప్పింది మీరు. నేను అడుగుతా ఉన్నా, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకి, ఈ దేశంలో ఉన్న పేద వర్గాలకి మీరొస్తే ఏదో ఒరగబెడతారని చెప్పి భావించారు. మీకు మ్యాసివ్గా గొప్పగా అధికారం కట్టబెట్టిండ్రు. ఈ దేశంలో చాలా రోజుల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని కైవసం చేసుకొని ఒక్కటైనా ప్రజల గుండెల్లో దాచుకుని తలుచుకునే స్కీములు అమలు చేసిండ్రా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కటి చెప్పండి, ఈ మొత్తం యావత్ దేశ ప్రజానీకాన్ని అట్రాక్ట్ చేసిన, ఆకట్టుకున్న, మనసును దోసుకున్న
షెబాజ్ బిడ్డ అన్నటువంటి ఒక్క పథకాన్ని మీరు చూపించండి. మీదో ఇన్సూరెన్స్ స్కీములని జన్ధన్ యోజన అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేసినారు తప్ప విదేశాల్లో విహరించి కాలం గడుపుతున్నారు తప్ప దేశ ప్రజల ఆకలిని కానీ దేశ ప్రజల నిరుద్యోగ సమస్యకు కానీ దేశ ప్రజల కనీస అవసరాల కోసం మీరు రచించిన ఒక్క ప్లాన్ కూడా లేదనే విషయం వాస్తవం కాదని చెప్పి అడుగుతాను. ఉల్టా మీరు అసలు ప్రభుత్వాలకి మానవీయ కోణం ఉండాలి, ప్రభుత్వాలకి పేదల కోణం ఉండాలి. మీరు అది కూడా మర్చిపోయింది. ఏ చిన్నపిల్లలైతే ఆహార కొరతతోటి మాల్న్యూట్రిషన్ తోటి బాధపడుతుందని చెప్పిండ్రో, ఏ తల్లులైతే రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పిండ్రో, గర్భిణీ స్త్రీల మరణాలు చిన్నపిల్లల మరణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అంగన్వాడీ సెంటర్ల ద్వారా మీరేదైతే డబ్బు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు 17,800 కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా బడ్జెట్ కేటాయిస్తే మీరు వచ్చిన తర్వాత కేవలం 8,000 కోట్ల రూపాయలు కుదించిన మాట వాస్తవం కాదా? ఇవాళ దీనికంటే నిదర్శనం ఏం కావాలి?